స్ట్రైట్గా చెప్పండి, మీరు స్ట్రైట్గా మాట్లాడతారు. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండడం వల్ల మీకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ రకరకాల కొరీలు పెడుతుంది. అసదుద్దీన్ ఉట్టి స్టేట్ దాకానే ఉన్నాడు తమ్ముడు. హైకమాండ్ ఒప్పుకోదు అసదుద్దీన్కి, నంబర్ 1 పాయింట్. అండ్ నంబర్ 2 పాయింట్, జూబ్లీ హిల్స్లో అసదుద్దీన్ క్యాండిడేట్ పెట్టకపోతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గెలవాలి కష్టం. సింపుల్. పొలిటికల్ పోలరైజేషన్ అయిపోతుంది. అసదుద్దీన్ పెట్టాలి. అండ్ 1 more 3 మీ ఛానల్కి ముందుగా ఓపెన్గా చెప్తున్నా, అసదుద్దీన్ ఈజ్ నాట్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిమ్స్. ఆయన ఒకవేళ ముస్లిమ్స్కి ఛాంపియన్ ఉంటే కేసీఆర్ దగ్గర ఉన్న 23కి ఏం చెప్పినాడు, అంత కాన్స్టిట్యున్సీలకు పోయి మామూకి ఓటై, మాము అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి మొత్తం మీకు చూపిస్తా మీ సోషల్ మీడియాలో. ఎక్కడ పోతే మాము 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 మాము. ముస్లిమ్స్ ఓటేయలేదు కేసీఆర్కి, ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఓటేస్తున్నారు. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ అయింది, ఆయన పోయి కాంగ్రెస్కి ఓటు అని చెప్పినాడు మహబూబ్ నగర్లో. వంశీ చందర్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్, 5000 ఓట్స్ ఓడిపోయినాడు. నేను అప్పుడు చెప్పిన వంశీకి, నువ్వు ఓడిపోతావా చూడు, అసదుద్దీన్ వచ్చినాడు నీద. ఎక్కడైనా పోయినాడు. చెవెళ్ళ ఓడిపోయినాం, సికింద్రాబాద్ ఓడిపోయినాం, ఎక్కడైనా పోతే అక్కడ ఓడిపోయినాం. సో నంబర్ 1 పాయింట్ మైండ్లో పెట్టుకోండి, అసదుద్దీన్ ఈజ్ నాట్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిమ్స్. మొత్తం హైదరాబాద్లో ఎక్కడ దొంగ లంగా ఓట్లు ఉంటాయి, ఎక్కడ బోకస్ ఓట్లు ఉంటాయి, అక్కడనే వీళ్ళు కంటెస్ట్ చేస్తారు. బయట ఎందుకు కంటెస్ట్ చేయరు రాబోయ్? ముస్లిం కాన్స్టిట్యున్సీ వేరే లేదు రాబోయ్. మహబూబ్ నగర్ లేదు, నిజామాబాద్ లేదు, ఆదిలాబాద్లో లేదు, రైట్? జూబ్లీస్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తారు. ఎన్ని ఓట్లు వచ్చినాయి తమ్ముడు? 7000. సో అసదుద్దీన్ తీయాలి. అసదుద్దీన్ ఈజ్ నాట్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిమ్స్. దీని మీద పెద్ద డిబేట్ పెట్టుకోండి. కానీ అసదుద్దీన్ వల్లనే ఆపుతున్నారేమో ఒకవేళ ఫిరోజ్ ఖాన్ గారికి టికెట్. ఆపని నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్తోనే నాకు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉన్నది, మాకు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీద నమ్మకం ఉన్నది, నాకు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ యాదవ్ మీద నమ్మకం ఉన్నది, ఈవెన్ నాకు మా రేవంత్ అన్న మీద నమ్మకం ఉన్నది. అసదుద్దీన్ ఆపుతాడు, ఎవరు గెలుస్తాడు? నేను కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తున్నా, మీరు సర్వే పెట్టండి. 100 పులిలు ఉన్నాయి కాంగ్రెస్లో, దానిలో పెద్ద పులి తీయండి. మీరు ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ ఉంటే వాడికి సీట్ ఇవ్వండి. అందరం అప్లికేషన్ పెట్టాం, అందరి మీద సర్వే పెట్టండి. దాని తర్వాత హిందూ కానీ, ముస్లిం కానీ, దళిత్ కానీ, ఎవరైనా కానీ, మంచోడు ఎస్సీ కానీ, బీసీ కానీ, ఓసీ కానీ, ఏదైనా కానీ, ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ ఉంటే వాడికి మీరు సీట్ ఇవ్వాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ప్రెస్టీజియస్ సీట్. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడనే ఉంటాడు. ప్రెస్టీజియస్తో పాటు చాలా కాస్ట్లీ సీట్. ముఖ్యమంత్రి పెడతాడు ఆ డబ్బులు, వరి చేయకును. మనకు ఆ డబ్బుల గురించి అవసరం పట్టించుకోవాలి, అవసరం లేదు. మన చూసుకుంటారు మన ముఖ్యమంత్రి, నో ప్రాబ్లం. పార్టీ పవర్లో ఉన్న తర్వాత చూడడు రా తమ్ముడు, అన్నీ చూసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. బెస్ట్ క్యాండిడేట్ రావాలి, అది ప్రతి ఒక్క కమ్యూనిటీకి డైజెస్ట్ కావాలి, ప్రతి ఒక్క కమ్యూనిటీకి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ స్టేట్ యూనిట్ టోటల్ ఫైట్ చేస్తుంది, అక్కడ బీఆర్ఎస్ స్టేట్ యూనిట్ ఫైట్ చేస్తుంది, కాంగ్రెస్ స్టేట్ యూనిట్ ఫైట్ చేస్తుంది. అట్లాంటి బెస్ట్ క్యాండిడేట్ అందరికి ఒపీనియన్లో కరెక్ట్ క్యాండిడేట్ ఉండాలి. సో దానికి ఏం చేయాలి? సర్వే పెట్టాలి. సర్వేలో ఎవరు వస్తారో వాళ్ళకి. సో అందరు పులీలు దాని తర్వాత యూనైట్ కావాలి, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ జెండా పెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో సర్వే చేసి ఎవరు బెస్ట్ అని ఇంత ఫిల్టరైజేషన్ జరుగుతుందా? ఎందుకు జరగదు? నిజమా? ఎందుకు జరగదు? ఎవరు లాబింగ్ చేసుకుంటే, ఎవరు ఎక్కువ సన్నిహితంగా మెలుగుతూ, ఇంకొక మాట మూటలు ఎవరు ఎక్కువగా తీసుకెళ్తే వాళ్ళకి ఇస్తారనే ఒక ప్రచారం ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి కదా. వినండి, ఇది టోటల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటీ బై ఎలక్షన్. ఇది మీరు మాట్లాడుతున్న టెస్ట్ మ్యాచ్ గురించి. ఇది ఒక 2020. ఈ 2020లో కూడా ఇది వానా పడింది. ఇది 10 overs మ్యాచ్. ఇంకా కుదించేశారు. 10 overs మ్యాచ్. ఓకే, ఇక టోటల్ డిఫరెంట్, రైట్? ఓపెనింగ్ 2020లో ఎక్స్ పోతాడు, వై పోతాడు, అది పక్క పెట్టాయి. ఇప్పుడు 10 overs మ్యాచ్. సో బెస్ట్ క్యాండిడేట్ రావాలి, నంబర్ 1. నంబర్ 2, ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే వచ్చే గ్రేటర్ హైదరాబాద్లో మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నంబర్ 2, మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చింది, అది కూడా బై ఎలక్షన్ ఒక రోజు వస్తుంది.
అవునా? బై ఎలక్షన్ ఒక రోజు వస్తుంది. స్పీకర్ నిర్ణయం తీసేసుకుంటారా? దానిలో సుప్రీంకోర్టు ఆర్డర్లో అంబిక్యూటీ ఉన్నది, కానీ స్పీకర్ గారికి 3 months టైం ఇచ్చిన. అవును. 3 monthsలో ఆయన డిసిషన్ తీసుకోవాలి. అవును. తీసుకోకపోతే మళ్ళీ ఆపోజిషన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పోతుంది. అవును. దాని తర్వాత కంటెంప్ట్లో ఒక స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న తర్వాత కంటెంప్ట్లో ఉంటే గవర్నమెంట్ పరువు పోతుంది, కాంగ్రెస్ పరువు పోతుంది. సో డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్. ఇది మీరు చెప్తున్నదా? పర్సనల్. కాంగ్రెస్ హైకమాండ్. ఫిరోజ్ ఖాన్ పర్సనల్. ఓకే. ఫిరోజ్ ఖాన్ పర్సనల్. Okay. నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని లోవర్ కోర్ట్ కానీ, సెషన్ కోర్ట్ కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ చూసినా కాబట్టి 26 కేసులో బుక్ అయినా కాబట్టి 10 times 12 times జైలుకి పోయినా కాబట్టి లా దగ్గర నుంచి చూసినా కాబట్టి రైట్ కొద్దిగా నాకు అర్థమవుతుంది చూస్తేనే. 3.5 years ఉన్నాయి ఎలక్షన్స్కి. గవర్నమెంట్ ఎట్లా పూల్ చేస్తుంది? సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎంత టైం పూల్ చేయవచ్చు? రైట్. ఇమీడియట్ క్లోజ్ అండ్ షట్ కేస్ నాగేందర్ గారు, ఆయన కాంగ్రెస్ టికెట్ మీద కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ శ్రీహరి గారు కాకపోతే వాళ్ళ డాటర్ కోసం ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. వేరే కేసులో కూడా కన్వలు వేసుకున్నారు. చాలా ప్రూఫ్లు ఉన్నాయి. ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారు, ప్రెస్లో కనిపించినారు, చాలా ప్రూఫ్లు ఉన్నాయి. అంటే పిఎస్సి చైర్మన్ అయ్యారు కదా, ఆ విషయంలో కొంత మినహాయింపు ఉంటుందేమో కదా? ఎక్కడ ఉండదు. ట్రెజరీ బెంచ్లో కూర్చున్నారు. ఓకే. ఆయన చైర్మన్ ఉంటే ట్రెజరీ బెంచ్లో ఎందుకు కూర్చోవాలి? రైట్. అండ్ సో అంటే 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా? నేను చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. సో ఇట్లా 2 cases ఓపెన్ టు షట్ కేసెస్. దాని తర్వాత రిమైనింగ్ కేసెస్ కూడా పర్సనల్గా మానిటర్ చేస్తారు. చేసిన తర్వాత ఎలక్షన్ ఎట్లయినా వస్తుంది 3, 4, 5, 6 ప్లేసెస్కి తప్పకుండా వస్తుంది అని నాకు అర్థమవుతుంది. ఇది నా పర్సనల్, నాకు ఎవరు చెప్పలేదు. ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 months పెట్టిన తర్వాత రైట్ వాళ్ళు ఆపోజిట్ కంటెంప్ట్కు పోతే స్పీకర్ ఏం ఆన్సర్ ఇస్తాడు? అక్కడ ఈ ఎమ్మెల్యేస్కి బీఆర్ఎస్ తీసుకోదు. కేటీఆర్ ఓపెన్లీ చెప్పేస్తాడు తీసుకోరు. వీళ్ళు కాంగ్రెస్లో వచ్చినారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎలక్షన్ అవుతుంది. సో ఎలక్షన్కి ఎందుకు పరేషాన్ కావాలి? మా రేవంత్ రెడ్డి యాజ్ అ కెప్టెన్ జబర్దస్త్ స్ట్రాంగ్గా ఉన్నాం మేము. 100% మేము గెలుస్తాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో నాకు ఏం అర్థమవుతుంది అంటే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత కంటెంప్ట్కి పోతే గవర్నమెంట్ పరువు పోతుంది. మా ముఖ్యమంత్రి ఆ పరువు మీద రానియడు. తప్పకుండా పోతాం, ఎందుకంటే మేము స్ట్రాంగ్గా ఉన్నాం. ఆ వీక్గా ఉన్నది కాంగ్రెస్ ఓడిపోతుంది, పాత కాంగ్రెస్ అంటే అది డిఫరెంట్. ఇది కొత్త కాంగ్రెస్. ఇది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు. 100% ప్రతి ఒక్క ఎలక్షన్ మేము గెలుస్తామని ఇలా మీ ఛానల్కి నేను గ్యారంటీ ఇచ్చేస్తాను. కానీ జూబ్లీ హిల్స్ గెలుస్తారా? అసలు దానికంటే ముందు చర్చ జరగాల్సింది. జూబ్లీ హిల్స్ గెలుస్తారా? సో దాన్ని చెప్పినా కదా, ఎలాంటి ఈక్వేషన్స్ చెప్పినా కదా మీకు. జూబ్లీ హిల్స్ గెలిస్తేనే అన్ని ఎలక్షన్స్కి రిఫ్లెక్షన్ అవుతుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో సింపుల్ లాజిక్, ఇక్కడ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ కార్నర్ ఉండాలి, ఉంటేనే మనం ఎలక్షన్ గెలవచ్చు. లేకుంటే అక్కడ సింపతి వేవ్ నడుస్తున్నది, కష్టం అవుతుంది అని నా పర్సనల్ రీసెర్చ్.